హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప మూవీ అయితే వచ్చింది భయ్యా. ఈ మూవీని ఫ్లాప్ మూవీ అంటున్నారు. అదే కాకుండా ఒక్క విలన్ కూడా స్ట్రాంగ్గా లేరు అని చూపిస్తున్నారు. అదే కాకుండా శ్రీవల్లి నేటి ఈ రకంగా అంటే రష్మిక మందన నేటి ఈ విధంగా చూపించారు అని అసలు ఫ్యామిలీతో మేము చూడొచ్చా అని చాలా మంది చెప్తున్నారు. అదే కాకుండా అల్లు అర్జున్ అన్న ఎవరిని పడితే డబ్బులతో అనమాట అందరినీ కొనేస్తున్నాడు, అసలు విలన్స్ లేరు అన్నమాట. చాలా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి, ఈ మూవీలో అసలు ఏముంది అన్నమాట డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే అడుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, అల్లు అర్జున్ అన్న పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం భయ్యా, తర్వాత అన్ని మాట్లాడుకుందాం. ఈ మూవీలో చేసిన పర్ఫార్మెన్స్ భయ్యా అసలు ఏ మూవీలో చేయలేదు భయ్యా నాకు తెలుసు అనమాట. ఎమోషన్ సీన్ల కాడ, అదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కలిసే కాడ, అదే కాకుండా తన బ్రాండ్ ఏంటో అందరికీ తెలియజేసే కాడ ఏ సీన్ అయినా సరే అల్లు అర్జున్ అన్న చింపేశాడని చెప్పొచ్చు భయ్యా. కానీ చాలామంది ఏమంటున్నారు అంటే ఇంత డబ్బు ఉంటే అందరినీ కొనేయవచ్చా, అందరినీ కలిపేయవచ్చా, అంత డబ్బు అసలు ఎలా వచ్చాయి అని అనమాట చాలా మంది అయితే చెప్తున్నారు. గంధపు స్మగ్లింగ్ అయితే చేస్తున్నాడు, కానీ అంత డబ్బు వచ్చిద్దా, ఎవరిని పడితే వాళ్ళని కొనవచ్చా అని అయితే చెప్తున్నాడు భయ్యా. అదే కాకుండా ఇప్పుడు విలన్స్ గురించి మాట్లాడుకుందాం. విలన్స్ అనమాట మన పార్ట్ 1లో ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జాల్రెడ్డి, అలాగే జక్కారెడ్డి, రావు రమేష్ గారిని ఇంతమందిని అయితే చూపించారు భయ్యా. కానీ పార్ట్ 2లో అసలు ఒక్క విలన్ కూడా లేడు భయ్యా నాకు తెలిసి అనమాట. జగద్ బాబు గారిని తీసుకొచ్చారు భయ్యా. అంటే చాలామంది అంటున్నారు ఈ రకంగా అనమాట. జగద్ బాబు గారిని చూపించారు భయ్యా. అదే కాకుండా ఒక సగం గుండాడిని అతన్ని అయితే చూపించారు, అంతే, ఇంకెవరిని లేదు దీంట్లో అనమాట. మంగళం సీన్ క్యారెక్టర్ అనమాట అంత హైప్ లేదు భయ్యా, అసలు ఆయన క్యారెక్టర్ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు, ఆ రకంగా చూపించారు. అదే కాకుండా శెకావత్ సార్తో అనమాట పుష్పది ఫైట్ సీన్స్ అయితే ఉండవు భయ్యా, కానీ మాటల యుద్ధం వేరే లెవెల్ అయితే ఉంటుంది. కానీ చాలామంది పార్ట్ 1లోనే మంచిగా చూపించారు, దీంట్లో అనమాట విలన్సే లేదు అని చెప్తున్నారు భయ్యా. దాని తర్వాత రష్మిక మందన గురించి మాట్లాడుకుందాం భయ్యా. రష్మిక మందన తన క్యారెక్టర్ని చింపేసింది భయ్యా, దాంట్లో అసలు ఎటువంటి డౌటే లేదు చెప్పాలి అంటే. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది రష్మిక మందన. అయితే చాలామంది దీన్ని కూడా ఏమంటున్నారు అంటే అసలు రష్మిక మందన అనమాట ఈ మూవీలో పెళ్లి చేసుకున్న మనిషిలాగా ఉందా ఏంటి, రొమాన్సు ఫ్యామిలీతో ఎవరైనా చూడొచ్చా ఏందయ్యా అని చాలామంది అయితే చెబుతున్నారు భయ్యా. నిజంగా భయ్యా ఫ్యామిలీతో అయితే చూడలేం, కానీ సింగిల్గా బ్యాచులర్ అయితే పక్కాగా చూస్తారు భయ్యా. మామూలు సీన్లు అయితే ఉండవు, ఒక రేంజ్లో చూపిస్తారు రష్మిక మందని, అదైతే బెటర్. సుకుమార్ గారు ఈ విధంగా చూపిస్తారు అని అసలు ఎవరు ఊహించుకోరు భయ్యా, ఇదైతే కన్ఫర్మ్. దాని తర్వాత భయ్యా ఇప్పుడు స్టోరీ విషయానికి అయితే వస్తాం భయ్యా. స్టోరీ పార్ట్ 1లో అనమాట మనకి ఎలా ఎదిగాడో చూపించారు, కానీ పార్ట్ 2లో అనమాట ఒకేసారి ఎంతమందినైనా కొనేస్తాడు. వాళ్ళ భార్య అనమాట ఒక్క ఫోటో కోసం ఈ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది భయ్యా. ఒక్క ఫోటో, సీఎం పక్కన ఒక ఫోటో కావాలని, దాంతోనే ఈ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. దానివల్ల అనమాట ఈ చాలామంది ఇంటర్నేషనల్ విలన్స్తో అనమాట యుద్ధం చేస్తాడు. ఇక డబ్బుని ఫస్ట్ అనమాట జపాన్లో అయితే స్టార్ట్ అవుతుంది, అన్ని చోట్ల అనమాట స్మగ్లింగ్ చేస్తాడు. శ్రీలంక పోతుంది, వేరే వేరే దేశాలు పోతుంది, అందరిని అనమాట. అసలు అల్లు అర్జున్ అన్న ఇంకో విషయం ఏమని చెప్తున్నారు అంటే అల్లు అర్జున్ అన్న ఒక వన్ మ్యాన్ ఆర్మీయా, అంతమందిని కొట్టేస్తున్నాడు ఏంటి, అసలు అతను అల్పు రాదా అని అయితే చెప్తున్నారు భయ్యా. నిజంగా నాకు అలాగే అనిపించింది. అదే కాకుండా ఫస్ట్ హాఫ్ విషయానికి వద్దాం భయ్యా. ఫస్ట్ హాఫ్ విషయం కొద్దిగా లాగ్ సీన్సే భయ్యా, అదైతే ఒప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్లో భయ్యా మనకు స్టోరీ అంతలా ఎక్కదు, కానీ సెకండ్ హాఫ్ మీద అసలు ఎక్కువ హైలైట్ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు సెకండ్ హాఫ్ మీద అంత హోప్స్ అయితే పెట్టుకోరు. సెకండ్ హాఫ్ని చూసారన్నమాట. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ని, అల్లు అర్జున్ క్యారెక్టర్ని, అల్లు అర్జున్ గంగమ్మ సింగ్ జాతరని, అదే కాకుండా ఇంకో వేషం అయితే ఉంటుంది, మాంకాళి వేషం అనుకుంటా అదైతే. ఆ వేషాన్ని అనమాట వేసుకుని మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చేస్తాడు భయ్యా, వేరే లెవెల్. ఇంత అయితే ఇలాంటివి ఉన్నా సరే చాలామంది దీంట్లో స్పాయిలర్స్ అయితే వెతుకుతున్నారు, అంటే ఈ మూవీ బాగాలేదని చెప్తున్నారు. నాకైతే నచ్చింది భయ్యా, చాలామందికి నచ్చకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే ఇలా అనిపించింది. చాలామంది ఈ మూవీ ఫ్లాప్ మూవీ అంటున్నారు, దాని కారణంగా నేనైతే ఈ వీడియో అయితే చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.